నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని వికారాబాద్ జిల్లా ప్రైవేట్ పాఠశాల యజమానులు డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి బీజేఆర్ చౌరస్తా వరకు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ట్రస్మా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ విద్యా సంస్థలలో పనిచేసే ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాలి, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. अमर रहे, अमर रहे। టీచింగ్ ఈజ్ ద ఓన్లీ ప్రొఫెషన్ దట్ క్రియేట్స్ అన్ అదర్ ప్రొఫెషన్. అట్లాంటి గౌరవనీయమైన వృత్తిలో ఉండి మనం ఇప్పుడు మన రక్షణ గురించి అభ్యర్థించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు గురువు అంటే అందరికన్నా మిన్నగా ఉండేవాళ్ళు. గురువు శిక్షిస్తున్నాడు అంటే అది శత్రుత్వం కాదు, పిల్లల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకురావడం. కానీ తల్లిదండ్రులు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని శిక్షించొద్దు, మా పిల్లల్ని కొట్టొద్దు అంటే తర్వాత ఏమైతే పోలీస్ చేతులలోకి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా కాకుండా విద్యార్థి దశ నుంచే గురువును క్రమశిక్షణ మార్గంలో పెట్టేటట్లు పేరెంట్స్ సపోర్ట్ చేస్తే కనుక గురువు గౌరవం అనేది మళ్ళీ పెరుగుతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇది సమాజం మొత్తం బాధ్యత, ఒక్కరి బాధ్యత కాదు, సమాజం అందరూ కలిసి గురువుకున్న పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని కోరుతున్నాను. అట్లాగే తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఫస్ట్ పిల్లలకి పెద్దల్ని ఎట్లా గౌరవించడం నేర్పించడము, వాళ్ళు ఏం చేస్తున్నారు బయట అనేది వాళ్ళు కూడా చూసుకొని దానికి పిల్లలకి మంచిది చెడేది చెప్పడం పేరెంట్స్ బాధ్యత కూడా. అండ్ ఆ మంచిది చెడేది చెప్పడం గురువులకు కూడా ఆ బాధ్యతను చెప్పనీయగలిగితే మంచి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాము. అండ్ గంజాయి అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద గొడ్డలు పెట్టి మన సమాజానికి, దాన్ని కూడా అరికట్టి ఒక గురువు రక్షణ గురించి అభ్యర్థించకుండా గురువు పిల్లలకి క్రమశిక్షణను నేర్పించే బాధ్యతను ఇవ్వగలిగితే మళ్ళీ మన పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి రూపారెడ్డి నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ గారు వాళ్ళ విద్యార్థులే ప్రిన్సిపల్ గారిని హత్య చేయడం జరిగింది. ఇవి ప్రైవేట్ పాఠశాలలకు గుడ్డెలు పెట్టిలా ఉంది. ప్రభుత్వం చర్య తీసుకొని ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు మరియు యాజమాన్యాలకు సెక్యూరిటీ ఇస్తే బాగుంటుంది. దీని విషయంలో డిఎస్పీ గారికి మేము పొద్దున్న రేపు లెటర్ ఇవ్వడానికి వెళ్తాము. ప్రతి ఒక్కరు కూడా రక్షణ కోసం పాఠశాలలో పనిచేయడానికి కూడా ఇష్టపడని పరిస్థితులు వస్తున్నాయి. రాను పరిస్థితి జరగకుండా ఖచ్చితంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు సెక్యూరిటీ కల్పించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి ప్రభుత్వం స్పందించి ప్రతి ప్రైవేట్ స్కూల్ టీచర్ అండ్ కరెస్పాండెంట్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నా. ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. కాబట్టి వాళ్ళు కూడా చర్యలు తీసుకొని అందరికీ న్యాయం జరగాలేటట్టు చూడాలి. ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులను కొట్టొద్దు అని అంటున్నారు. ఆ కొట్టడానికే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి చిన్నదో పెద్దదో కొంచెం శిక్షిస్తేనే పిల్లలంతా బాగవుతారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన విద్యాశాఖ కూడా ఈ
వెసులుబాటు ఇవ్వాలని మేము కోరుతున్నాం.